మీకోసం ఖర్చు పడిన డబ్బు, అలాగే మీ తండ్రి పడిన శ్రమ. సోదరులారా, నాతోటి యువకులారా, తండ్రి యొక్క గొప్పతనం ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? ఎప్పుడైతే నీ యొక్క తండ్రి ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడో, ఎప్పుడైతే అతని యొక్క జనాజాను నువ్వు భుజాల పైన మోసుకుంటూ తీసుకువెళ్తావో, ఆ సమయంలో ప్రజలను సలాం కొట్టేవారు కదా నీ తండ్రి పక్కన ఉన్నప్పుడు. నీకు ప్రజలకు సలాం కొట్టేవారు కదా. నీ తండ్రి లేని వేళ సలాం కొట్టడం ఏమిటి? నీకు ఫోన్ కూడా చేయరు. సలాం కొట్టడం ఏమిటి? నువ్వు ముందు వస్తే వారు తప్పుని వెళ్ళిపోతారు. కారణం ఏమిటో తెలుసా? నువ్వు నీ తండ్రిని హింసించావని నీ తండ్రి యొక్క స్నేహితులు కూడా నీతో మాట్లాడడం మానేస్తారు. నాతోటి యువకులారా, గుర్తు పెట్టుకోండి, నీ తండ్రి నీతో ఉన్నంత వరకు నీకు గౌరవం, నీ తండ్రి నీతో ఉన్నంత వరకు నీకు మర్యాద. నీ తండ్రి నీతో దూరం అయినట్లయితే సలాం కొట్టే జనం నీకు చీచి కొడుతుంది. కారణం నువ్వు చేసుకున్నది పొరపాటు. తండ్రి దూరం అయిన తర్వాత ఇంకా ఆ గౌరవం, ఆ మర్యాద నీకు ఏ నాడు కూడా దొరకదు. ఏ నాడు కూడా దొరకదు. ఈ రోజు నీ తండ్రి నీ కోసం పడిన కష్టాలు, చేసిన త్యాగాలు మాటల ద్వారా అయితే నేను వివరించలేను. అది నీకే బాగా తెలుసు. ఓ నాతోటి యువకులారా, నా చెల్లులారా, ఈ రోజులో చాలా మంది మహిళలు కూడా వారి తల్లిదండ్రులకు ఎదురు సమాధానం. ఇంట్లో ఏమైనా పని నేర్చుకోమంటే నేనెందుకు నేర్చుకోవాలి? ఇంట్లో ఏమైనా పని చెప్తే నేనెందుకు చేయాలి? నా చెల్లెలు కూడా అంతే. ఓ నా చెల్లులారా, నా మాట మీకు బాధ కలిగించేటప్పుడు క్షమించండి. ఒకవేళ మీరు పని నేర్చుకోలేకపోతే రేపు అత్తవారింటికి వెళ్తారు. అక్కడ మరి తగాదాలు ప్రారంభం అవుతాయి. అల్లాహు అక్బర్. అక్కడ తగాదాలు మీ పైన కాదు, మీ తల్లిదండ్రుల పైన వెళ్తారు. ఎందుకు ఇవన్నీ? ఈ రోజు మీరు పని నేర్చుకున్నట్లయితే రేపు ఒకరి మాట పడాల్సిన అవసరం ఉండదు. ఈ రోజు మీ తల్లి యొక్క బట్ట మీరు నేర్చుకున్నట్లయితే, వారి చేతి రుచి మీ చేతి రుచి అయినట్లయితే ఖచ్చితంగా ఈ రోజు మీరు ఎప్పుడైతే అత్తవారింటికి వెళ్తారో మీ అత్త మీ యొక్క చేతి రుచి చూసి మిమ్మల్ని ఖచ్చితంగా పొగుడుతుంది. ఈ రోజు చూడలేదండి, పూర్వంలో ఉన్న మహిళలు, వృద్ధురాలు ఎవరైతే ఉంటారో వారి చేతి వంట రుచి చాలా బాగుంటుంది. పెద్దలు ఎవరైతే వంట చేస్తారో ఇంట్లో, వృద్ధులైతే ఇంకా 70-80 సంవత్సరాలు వచ్చిన వారు వంట చేస్తే వారి చేతి వంట టేస్ట్ ఎప్పుడైతే 40 నుండి 50 సంవత్సరాలు చేస్తారో మళ్ళీ ఆ టేస్ట్ రాదు. మళ్ళీ ఆ టేస్ట్ రాదు, నాకన్నా చాలా బాగా మీకు టేస్ట్. అలాగే ఎప్పుడైతే మన యొక్క చెల్లి ఇంట్లో వంట చేస్తుందో ఆ యొక్క టేస్ట్ ఏమవుతుంది? బ్రెడ్ చేసుకురామంటే మాడిపోతుంది, బ్రెడ్ ఫ్రై చేసుకురామంటే మాడిపోతుంది, రొట్టె చేసుకురామంటే అంత నల్లగా అయిపోతుంది, కూర తీసుకురామంటే అందులో కేవలం కరివేపాలే కనపడతాయి, ఇంకేం కనపడదు. కారణం నేర్చుకోలేకపోతున్నారు, కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. ఈ రోజు కనుక మీరు ఖచ్చితంగా మంచి వంట రుచి నేర్చుకున్నట్లయితే, రేపు భర్తకి పెట్టినట్లయితే ఖచ్చితంగా భర్త బయట భోజనం చేయడు కదా, ఏ నాడు కూడా బయటికి వెళ్దామని ఏనాడు కదా, నెలకి ఒక రోజు వెళ్తే పర్వాలేదు. ఈ రోజు పురుషులు బయటే తింటున్నారు. కారణం ఇంట్లో రుచి బాగడం లేదు, ఇంట్లో వంట బాగడం లేదు. ఓ నా సోదరి వాళ్ళారా, నా మాట మీకు బాధ కలిగినట్లయితే నువ్వు క్షమించండి. భర్త మీ మాట ఖచ్చితంగా వింటాడు. ముందు మీరు చేతి రుచిని మార్చుకోండి. నా పురుషుడు, నా సోదరులారా, మీరు కూడా మీ భార్యకి ప్రోత్సహించండి. అది ఎలా అంటే ఈ విధంగా నేర్చుకో, ప్రేమతో చెప్పండి. అలాగే మీ తల్లి ముందు ఏ నాడు కూడా మీ భార్యని దిగజారి మాట్లాడండి. ఏమే పిత్రా, ఏమే ఏం చేస్తున్నా, గౌరవం ఇచ్చి మాట్లాడండి. మీ తల్లిదండ్రుల ముందు మీ భార్యని మాట్లాడుతున్నారు, పలకరిస్తున్నారు. ఆ సమయంలో గౌరవం ఇవ్వాల్సిన మొదటి హక్కు భర్తకే ఉంది. ఎందుకంటే భర్త ఎప్పుడైతే తన భార్యకి గౌరవం ఇస్తాడో ఖచ్చితంగా తన తల్లిదండ్రులు కూడా గౌరవం ఇచ్చే మాట్లాడతారు. ముందు గౌరవం భర్త ఇవ్వాలి, ముందు గౌరవం భార్య ఇవ్వాలి. భార్య కూడా తన ఇంటికి వెళ్ళినప్పుడు భర్తకి గౌరవం ఇవ్వాలి. అప్పుడే వారి తల్లిదండ్రులు కూడా గౌరవం ఇస్తారు. గౌరవంతోనే ప్రేమ ఉన్నది. ఈ ప్రేమతోనే సమాజం ఉన్నది. ఈ ప్రేమ ఇంట్లో లేకపోతే ఇంటికి వెళ్ళాలనిపించదు. ఈ ప్రేమ ఇంట్లో లేకపోతే, గౌరవం ఇంట్లో లేకపోతే సమయానికి ఇంటికి వెళ్ళాలనిపించదు, ఇంట్లో బయట ఉండాలనిపిస్తుంది. ఈ ప్రేమను రాగాలు మీకు మీరే చేసుకోవాలి. భార్యకి నేనేది సలాం చేయడం, భర్తకి నేనేది సలాం చేయడం, ఇవన్నీ మానేయాలి. మీరు ప్రేమను రాగాల్లో ఒక అడుగు ముందుకు వేయాలి. నేనే భార్యకు సలాం చేస్తాను, ఈ రోజు నేను చేశాను కదా, రేపు నా భార్య చేస్తాను, రేపు నా భార్య చేసింది కదా, ఎల్లుండి నేను చేస్తాను. ఈ విధంగా మీరు మార్చుకోవాలి. నా తోటి యువకులారా, అందరికన్నా ముందు నేను చెప్పాల్సిన మాట ఏమిటంటే, ముందుగా తల్లిదండ్రులు గౌరవించాలి. ఈరోజు ఓల్డ్ ఏజ్ హోమ్ మనం చూస్తున్నాం. ఎట్టి చోటు చరిత్ర ఒక 50-60 సంవత్సరాల క్రితం
నేను పుట్టకముందు, మీ చిన్నతనంలో, మీ బాల్యంలో ఎక్కడ ఓల్డేజ్ హోమ్ చూసారండి? ఎక్కడైనా చూసారా? మరి ఈ రోజుల్లో ఇదివరకు నా చిన్నతనంలో సిటీస్లోనే ఉండేది. ఇప్పుడు ఊర్లో కూడా, పల్లెటూరులో కూడా ఓల్డేజ్ హోమ్ వచ్చేసింది. పల్లెటూరులో కూడా, సిటీస్లో ఉండేవి. కానీ ఈరోజు వచ్చి కారణం నా తోటి యువకులారా, ఎప్పుడైతే నీవు నీ తండ్రిని విడిచిపెట్టి వస్తావో ఓల్డేజ్ హోమ్ లో, హిస్టరీ విల్ రిపీట్ ఆఫ్టర్ 20 years. 20 సంవత్సరాలు ఆగు, అదే హిస్టరీ రిపీట్ అవుతుంది, అదే ఓల్డేజ్ హోమ్. సోదరులారా, ఒక యువకుడు తన తల్లిని ఓల్డేజ్ హోమ్ లో విడిచిపెట్టాడు. విడిచిపెట్టిన తర్వాత తన తల్లి చివరి రోజులు దగ్గర పడ్డాయి. తన కుమారుడిని చూడాలనుకుంది. ఫోన్ చేసి పిలిపించారు. తన కుమారుడు వచ్చాడు. అమ్మా ఎలా ఉన్నావు అని అడుగుతున్నాడు. ఆ మాట ఎప్పుడు ఎక్కడ అడగాలో కూడా అతను తెలియదు. అమ్మా ఎలా ఉన్నావు అని అడిగాడు. ఈ మాట వినగానే తల్లి కళ్ళలో కన్నీరు వచ్చేసినాయి. సోదరులారా, ఆ తల్లి సమాధానం చెబుతుంది, బాబు నువ్వు బాగున్నావా? ఇంట్లో నా మనవడు అందరూ బాగున్నారా? బాబు నాకు ఒక చిన్న కోరిక ఉంది, నువ్వు దయచేసి దాన్ని పూర్తి చేయాలి. అమ్మా నువ్వు చెప్పి చూడు, నేను చేస్తాను, చెప్పి చూడు. బాబు నేను ఎక్కడైతే కూర్చున్నానో ఈ కుర్చీలో, ఈ కుర్చీ పైన ఒక ఫ్యాన్ ఉంది కదా, ఈ ఫ్యాన్ సరిగా తిరగడం లేదు. ఈ ఫ్యాన్ ఆగిపోతుంది. ఎండాకాలం వస్తే నాకు చౌడలు ఎక్కువగా వచ్చేస్తున్నాయి. నేను వేడిని సహించలేకపోతున్నాను. బాబు దయచేసి ఈ ఫ్యాన్ ని మార్చు, దయచేసి ఒక్క ఫ్యాన్ నా కోసం మార్చు. సోదరుగారు ఈ మాట విన్న తర్వాత అతడు నవ్వి సమాధానం చెబుతున్నాడు. అమ్మా ఏం మాట్లాడుతున్నావు? 10 సంవత్సరాల నుంచి నువ్వు ఇక్కడే ఉంటున్నావు కదా, 10 సంవత్సరాల నుంచి నువ్వు ఆ మాట ఎందుకు చెప్పలేదు? చివరి రోజుల్లోనే ఎందుకు చెప్పావని తల్లిని ప్రశ్నించాడు. తల్లి యొక్క సమాధానం చూడండి. తల్లి సమాధానం చెబుతుంది, బాబు వాస్తవమే, నేను 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను. 10 సంవత్సరాల నుంచి నేను ఈ వేడిని సహిస్తున్నాను. కానీ నా చివరి రోజుల దగ్గర పడ్డాయి. నెల 2 నెలలు నేను దూరం అయిపోతాను నీతో. నన్ను నువ్వు కబరిస్తాను పాలు పెడతావు. కానీ 20 సంవత్సరాల తర్వాత ఈ ఫ్యాన్ తిరగడం ఆగుతుంది. ఆ సమయంలో నీ పిల్లలు ఫ్యాన్ మాత్రం అయ్యారు కదా, ఆ ఫ్యాన్ నేను నా కోసం కాదు, ఆ ఫ్యాన్ నేను నీ కోసం అడుగుతున్నాను. నువ్వు ఏ విధంగా బాధని సహిస్తావు? నువ్వు ఏ విధంగా ఆ వేడిని తట్టుకుంటావు? ఏసీలో ఉండే నువ్వు ఆ ఫ్యాన్ కింద ఏ విధంగా కూర్చుంటావని, ఆ ఫ్యాన్ నేను నా కోసం కాదయ్యా నీ కోసం అడుగుతున్నానని సమాధానం చెప్పినప్పుడు అతడు వెంటనే మేలుకుని తల్లికి క్షమాపణ కోరుతున్నాడు. తల్లి మనసు ఒక కొవ్వొత్తు లాంటిది. తన యొక్క మనసు ఎల్లప్పుడూ కరుగుతూనే ఉంటుంది. పిల్లల కోసం తన మనసు ఎల్లప్పుడూ కరుగుతూనే ఉంటుంది. కానీ దాని యొక్క ఎప్పుడు అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఒకవేళ అర్థం చేసుకున్నట్లయితే తల్లి పాదాల కింద ఉన్న స్వర్గం దక్కుతుంది. అది కేవలం నీకే. తల్లి పాదాల కింద ఏ స్వర్గం అయితే ఉందో అది నీకే దక్కుతుంది. సోదరుగా ఒక్క 20 సంవత్సరాలు ఆగితే ఏ కష్టాలైతే నువ్వు నీ తల్లికి తండ్రికి పెట్టావో అది కష్టాలు దానికన్నా దారుణంగా నీ పిల్లలు నీకు పెడతారు. దానికన్నా దారుణంగా అది ఎలా? ఈ రోజు ఒక యువకుడు తన భార్య ప్రేమలో మునిగి తండ్రి కన్నా తల్లిని ఈడ్చుకుంటూ, అట్లాంటి వరకు ఉన్నారట, ఈడ్చుకుంటూ బయటికి తీసుకువస్తున్నారు. ఇంటి బయటికి ఏ విధంగా తీసుకురాగలుగుతున్నావు? నీ యొక్క కన్న తల్లి తను తినే ఒక ముద్ద తన నోట్లోకి వెళ్లే ముందు తన కళ్ళ ముందు నీ యొక్క ఫోటో వచ్చేది నా కుమారుడు ఉన్నాడు కదా. సోదరులారా, నీకు ఒకవేళ మాంసం కూర ఇష్టమైనట్లయితే, చేప ఇష్టమైనట్లయితే, ఇంట్లో చేప లేకపోయినా 4 ఇళ్ళు తిరిగి మరి చేప తీసుకువచ్చే తల్లిని నువ్వు బయటికి పోమంటున్నావే. నీ మనసు ఏ విధంగా అంగీకరించింది? నీ మనసు నీకు ఏ విధంగా పరిశీలించింది? చెబుతావు. నీ భార్య చెబుతుంది, నీ భార్య అంటుంది, ఖచ్చితంగా అంటుంది, ఉంటే నీ తల్లన్నా ఉండాలి, లేదా నేనన్నా ఉండాలి. గుర్తు పెట్టుకో, ఆ దృశ్యాన్ని నీ కుమారుడు చూస్తున్నాడు. ఆ దృశ్యాన్ని, ఆ సీన్ ని నీ కన్నా కుమారుడు చూస్తున్నాడు. తనకి సమాధానం చెప్పు. ఎలా అయితే నా తల్లి నాతో దూరం అవుతుందో అలాగే నీ కుమారుడిని కూడా నేను అనాథాశ్రమంలో విడిచిపెట్టాల్సి వస్తుంది. అనాథాశ్రమంలో నీ కుమారుడు విడిచిపెట్టు, నీ తల్లిని వృద్ధాశ్రమంలో విడిచిపెట్టు. ఖచ్చితంగా నీ భార్యకి తల్లి ప్రేమ అర్థమవుతుంది. ఎందుకంటే తన కుమారుడిని విడిచిపెట్టి తను ఉండలేనప్పుడు నిన్ను విడిచిపెట్టి నీ తల్లి
జరుగుతుందయ్యా. ఒక్కసారి తల్లి గురించి ఆలోచించు. తను అక్కడ ఉంటుంది, తను మనసు నీ దగ్గర ఉంటుంది, తను అక్కడ ఉంటుంది, తను ఎల్లప్పుడూ నీ గురించి ఆలోచిస్తుంది. ఈ రోజు ఒక యువకుడు భార్య ప్రేమను మునిగి తల్లిని దూరం చేసుకుంటున్నాడు, తల్లిని కోల్పోతున్నాడు. ఈ ప్రపంచంలో అన్ని ప్రేమలు దొరుకుతాయి, తల్లి ప్రేమను విధానించి అన్ని ప్రేమలు మరొకసారి దొరుకుతాయి. నేను ఈ మాట అనడం లేదు, మరో భార్య దొరుకుతుంది అనడం లేదు. కానీ వాస్తవానికి పురుషులు రెండు వివాహం చేసుకోవచ్చు. కానీ నేను చెప్పే ముఖ్య ఉద్దేశం, ఈ ప్రపంచంలో మరోసారి దొరకని ప్రేమ ఏమైనా ఉందంటే అది తల్లి ప్రేమ మాత్రమే. తల్లి ప్రేమ మాత్రమే. తల్లి ఎంత పేదవారైనా సరే తన కుమారుడిని మాత్రం మంచి రాజకుమారుడు లాగా చూస్తుంది. తన దగ్గర ఏమి లేకపోయినా సరే తన కుమారుడికి మంచి పొజిషన్ ఉంచుతుంది. కానీ ఈ రోజు యువకుడు దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు. చేసేవాడిని ఆ సమయంలో ఏ నాడు కూడా తల్లి నువ్వు చీకొట్టిందా? ఏ నాడైనా తల్లి నేను దూరం చేసుకుందా? నమాజు విడిచిపెట్టింది కానీ నేను విడిచిపెట్టలేదు కదా. ఆ సమయంలో తల్లి నేను ఇంకా దగ్గర రావించేది, తన తడి బట్టలు దూరం చేసి ఖచ్చితంగా అతడు కూడా నీ వస్త్రాలు మారుస్తాడు. ఖచ్చితంగా వృద్ధుడైన సమయంలో సోదర మహాశివ ఈ రోజు వృద్ధాశ్రమంలో చూసినట్లయితే వారందరూ బాధతో, వారందరూ దుఃఖంతో, కారణం పిల్లలు అయినా సరే వారు ఏనాడు కూడా తన పిల్లల్ని తిట్టుకోరు. ఒకసారి వృద్ధాశ్రమం వెళ్ళండి, అర్థమవుతుంది. ఓ యువకులారా, ఒక్కసారి వృద్ధాశ్రమంకి వెళ్ళండి, 1 కేజీ యాపిల్ తీసుకుని వెళ్ళండి, తీసుకువెళ్ళి అక్కడ ఆర్గనైజర్కి ఇవ్వండి, పంచిపెడతారు. వెళ్ళిన సమయంలో ఒక్కసారి మీరు చూడండి, ఒక వృద్ధుడిని పిలిచి అడగండి, పెద్దయినా ఇక్కడ ఎందుకున్నావు? అక్కడ ఏ సమాధానం చెప్తావు తెలుసా? నా కుమారుడు దూరంగా వెళ్ళిపోయాడు, అమెరికాలో ఉంటున్నాడు, అందుచేత ఇక్కడ ఉంటున్నాను. వాస్తవానికి అతడు కుమారుడు అదే ఊరిలో ఉంటాడు. ఏ నాడు కూడా అతడి యొక్క తండ్రి తన కుమారుడి గురించి చెడుగా చెప్పుకోడు. నువ్వు అతడి పైన చేసుకున్నా సరే నీ గురించి నీ తండ్రి నీ తల్లి చెడుగా చెప్పుకోరు. అటువంటి తల్లి అటువంటి తండ్రిని ఎలా విడిచిపెడుతున్నావు వృద్ధాశ్రమంలో? ఆ వృద్ధాశ్రమంలో ఎలా విడిచిపెట్టగలుగుతున్నావు? 4 గోడల మధ్య వారి యొక్క ఊపిరి వారు ఏ విధంగా పీల్చగలుగుతున్నారు వారికి తెలుసు. సోదరులారా, ఎప్పుడైతే మీ ఇంట్లో పిల్లవాడు పుడతాడో, నీ తండ్రి యొక్క మనవడు పుడతాడో, నీకన్నా ఎక్కువ ఆనందం నీ తండ్రికి ఉంటుంది. నీకన్నా ఎక్కువ ఆనందం, నీకు ఆనందమే. నువ్వు తండ్రి అయ్యావు, నీకు ఆనందమే. కానీ అతడికి వారసుడు వచ్చాడు, అతడికి మనవడు వచ్చాడు, తన వంశం ముందుకు వెళ్తుంది, తనకి ఆనందం. అతడు తన మనవడు ఎవరు చూసుకుంటాడో తెలుసా? తన మనవడితో ఆడుకుంటాడే, ఆ సమయంలో తన మనవడిలో నిన్ను చూసుకుంటాడు, నిన్ను నీ భార్యను చూసుకుంటాడు. కానీ ఆ సమయంలో మనవడు ప్రేమను దూరం చేస్తున్నావు. ఆ సమయంలో నువ్వేం చేస్తున్నావు? నీ తండ్రి ఎప్పుడైనా నీతో ఆడుకున్నాడా? బాల్యంలో ఉన్న సమయంలో తండ్రి ఆడుకున్నాడా నీతో? రాత్రి ఆడుకునేవాడు. పొద్దున పూట నీకు బిర్యానీ పెట్టాలని, నీకు చేప కూర వండి పెట్టాలని, నీకు మంచి మంచి ఆహారం తెచ్చి పెట్టాలని, మంచి బొమ్మలు తెచ్చి పెట్టాలని నీ కుమారుడు కష్టపడేవాడు. ఒక్కడి కింద మాట పడేవాడు. ఎల్లప్పుడు ఇదే ఎల్లప్పుడు మా దగ్గర డబ్బులు అడుగుతున్నావు, డబ్బులు మా దగ్గర ఎక్కడ నష్టపడుతున్నామని అంటుంటే వారికి ఎంత బాధ కలగాలి, వారికి ఎంత బాధ కలగాలి. మన పైన చేసిన ఇన్వెస్ట్మెంట్ ఒకవేళ ఆ డబ్బుల్ని వారు పొలం మీద లేదా ఒక స్థలం మీద ఇన్వెస్ట్ చేసినట్లయితే ఈ రోజు దర్జాగా కూర్చుని తినగలరు, ఈ రోజు మంచిగా తినగలరు వారు. అయినా సరే వారు మన కోసం మన చదువు కోసం ఎలా ఖర్చు పెట్టారు మనకి బాగా తెలుసు. వెళ్తూ ఒక సందేశాన్ని మీ చేతిలో పెట్టున్నాను. అదేమిటంటే సోదరులారా, తల్లిదండ్రులు ఏ నాడు కూడా హింసించకండి. హుజూర్ గౌసి ఆజం షేక్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ గారైనా సరే, సర్కార్ గరీబ్ నవాజ్ గారైనా సరే, అలాగే హజరత్ కరీముల్లా బాబా గారైనా సరే, ఎంత పెద్ద బలి అయినా సరే, తల్లిని హింసించి తల్లిని బాధ పెట్టి ఎవరు కూడా ఉన్నత స్థాయికి వచ్చిన వాళ్ళే. ఈ రోజు నువ్వు సంపాదిస్తావు, బాగానే ఉంటుంది, రేపు అదే డబ్బు నీతో దూరం అవుతుంది. ఒకే ఒక రోగం నీకు వస్తుంది, ఆ రోగానికి నువ్వు ఖర్చు పెట్టే డబ్బు నీ శాలరీ కూడా సరిపోదు. ఆ రోగం ఎందుకు వచ్చిందో అప్పుడు నీకు అర్థమవుతుంది. తల్లిని బాధ పెట్టాను కదా, అందుచేత ఆ రోగం వచ్చింది. తల్లిని హింసించాను కదా, అందుచేత అటువంటి రోగం వచ్చింది. సోదర మహాశివులారా,
ఎల్లప్పుడూ తల్లిని మంచిగా చూసుకోండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో తల్లి ప్రేమ మరోసారి దొరకదు. తల్లి దూరం అయినట్టయితే వెళ్ళండి కబ్రస్థాన్లో వెళ్ళి తల్లి సమాధి మీద పడి అనండి, అమ్మా నాకు తప్పైపోయింది, అమ్మా నేను బాధ పెట్టాను, నన్ను క్షమించండి, క్షమాపణ కోరండి. ఖచ్చితంగా అల్లాహ్ క్షమిస్తాడు. తల్లితో ఆనందంగా ఉంటుంది. నా ప్రసంగాన్ని ఇక్కడతో ముగిపోయి తీసుకువస్తున్నాను. ఓ అల్లాహ్, నేను శ్రమలో ఎటువంటి తప్పులైనా సరే నన్ను క్షమించు. అలాగే చెప్పిన దానికంటే ఎక్కువ మమ్మల్ని అందరినీ అమలు చేసి వారిగా మార్చు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహ్. మేము మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అమర్పణ చేస్తున్నాము, నువ్వు స్వీకరించుగాక. ఆ తర్వాత ప్రతి ప్రవక్త సహాబా తాబఈన్ అజ్వాజ్ ముతహరాత్ అహ్లే బైత్ అందరిపై అమర్పణ చేస్తున్నాము, నువ్వు స్వీకరించుగాక. ఆ తర్వాత ప్రతి వలి హుజూర్ గౌసి ఆజం సర్కార్ ఖాజా గరీబ్ నవాజ్ సర్కార్ ఆలా హజరత్ సర్కార్ తానుషయ్య అలాగే ఈ నగరంలో ఉన్న హజరత్ కరీముల్లా బాబా వీరిపై అందరిపై అమర్పణ చేస్తున్నాము, నువ్వు స్వీకరించుగాక. ఓ అల్లాహ్, మా అందరినీ రోజుకి 5 పూటల నమాజు చేసే విశ్వాసులుగా మార్చుగాక. ఓ అల్లాహ్, మా అందరినీ నమాజు చేసే విశ్వాసులుగా మార్చుగాక. మా ఇంట్లో ఉన్న వారి కూడా నమాజు చేసే విశ్వాసులుగా మార్చుగాక. ఓ అల్లాహ్, మా సంపాదన సమృద్ధిని చూపుగాక. ఓ అల్లాహ్, ఎవరెవరైతే ఇక్కడ హాజరయ్యారో, సమయాన్ని కేటాయించారో, ఎవరైతే నీ ముందు చేయి జాపి దుఆ ప్రార్థన చేస్తున్నారో వారందరి ప్రార్థనను స్వీకరించుగాక. ఓ అల్లాహ్, వారి అందరికీ ఉన్నత స్థాయికి నువ్వు చేర్చుగాక. ఓ అల్లాహ్, వీరందరూ సమయాన్ని కేటాయించి ఇస్లాం గురించి, ఖురాన్ గురించి, వహీ గురించి తెలుసుకోవడానికి హాజరయ్యారు. వీరందరి హాజరీను స్వీకరించుగాక. వీరందరి రావడాన్ని స్వీకరించుగాక. ఎవరైతే డబ్బులు కేటాయించి ఇక్కడ భోజనం ఏర్పాటు చేయించినారో అల్లాహ్, వారి సంపాదన సమృద్ధిని చూపుగాక. ఎవరైతే హాజరయ్యారో, సమయాన్ని కేటాయించారో, వారి సంపాదన సమృద్ధిని చూపుగాక. ఇంట్లో ఉన్న కష్టాలను దూరం చేయుగాక. ఓ అల్లాహ్, ఎవరికైతే సంతానం లేదో వారికి హజరత్ కరీముల్లా బాబా వారి పేరుపై దుఆ చేస్తున్నాము, హజరత్ ఖాజా గరీబ్ నవాజ్ వారి పేరుపై దుఆ చేస్తున్నాము, వారికి మంచి సంతానం ప్రసాదించుగాక. ఓ అల్లాహ్, ఎవరి సంతానం అయితే దారి తప్పిపోయారో, ఎదురు సమాధానం చెబుతున్నారో వారికి విధేయులుగా మార్చుగాక. వారికి మంచి పిల్లలుగా మార్చుగాక. ఓ అల్లాహ్, ఎవరైతే ఇక్కడ హాజరయ్యారో, ఎవరి మనసులో అయితే ఏ కోరిక అయితే ఉందో ఓ అల్లాహ్, వారి కోరికను నెరవేర్చుగాక. ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి మంచి ఉద్యోగాలు ప్రసాదించుగాక. ఓ అల్లాహ్, ఎవరైతే నీకు దుఆ చేస్తున్నారో వారి దుఆను స్వీకరించుగాక. ఓ అల్లాహ్, ఎవరి ఇంట్లో అయితే భార్య భర్త గొడవలు ఉన్నాయో ఆ గొడవలను దూరం చేయుగాక. అత్త గొడవలు ఉన్నాయో ఆ గొడవలను దూరం చేయుగాక. అందరి ఇంట్లో మనశ్శాంతిని ప్రసాదించుగాక. ఈ నగరంలో ఎవరైతే ఈమాన్తో తుది శ్వాసను విడిచిపెట్టారో, మరణించారో వారికి జన్నతుల్ ఫిర్దౌస్లో మంచి స్థానాన్ని ప్రసాదించుగాక. ఓ అల్లాహ్, మా అందరినీ మంచి దారిలో నడుపుగాక. అల్లాహు తబారక వ తఆలా ఫీ షాని అస్మతి హబీబిహిల్ కరీం ఇన్నల్లాహ వ మలాయికతహు యసల్లూన అలన్ నబీ యా అయ్యుహల్లదీన ఆమను సల్లు అలైహి వ సల్లిము తస్లీమా. అల్లాహుమ్మ సల్లి అలా సయ్యిదినా వ షఫీనా నబీనా వ మౌలానా ముహమ్మద్ వ అలిహి వ సల్లిం. సలాతు వ సలామున అలైక యా రసూలల్లాహ్. సలాతు వ సలామున అలైక యా హబీబల్లాహ్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వహక్ లా ఇలాహా ఇల్లల్లాహ్ లా ఇలాహా ఇల్లల్లాహ్ లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్. పొద్దున్నే ఫజర్ నమాజ్ చదువుకొని మన కోసం ఎంతో దూరం నుండి దాదాపు 300 కిలోమీటర్ల నుండి ప్రయాణం చేసి మన కోసం ఇక్కడికి వచ్చి వలియల్లా గురించి, ఇస్లాం గురించి, మరి ఎన్నో విషయాలు తల్లిదండ్రుల గురించి చెప్పారు మౌలానా గారు. వారందరికీ మనందరి తరపు నుండి కృతజ్ఞతలు.